హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్ముస్ కిచెన్. నేను మీ సౌజన్య. ఈరోజు వీడియో వచ్చేసి కారప్పొడి అండి. దీన్నే మనం మార్చిన కారం అని కూడా అంటారు. ఈ కారప్పొడి ఇడ్లీలోకి కానీ వేడి వేడి అన్నంలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఇడ్లీలోకి కారప్పొడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకుని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో కూడా ఎంతో బాగుంటుందండి. ఇప్పుడు మనం ఈ కారప్పొడిని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక లో ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 2 స్పూన్ల వరకు పచ్చి శనగపప్పుని వేసుకోవాలి. అలాగే ఒక 2 టీ స్పూన్ల వరకు మినపగుండ్లను వేసుకోవాలి. ఒక 2 టీ స్పూన్ల వరకు ధనియాలు వేసుకోవాలి. వేసుకొని వీటన్నిటిని లో ఫ్లేమ్లో నిదానంగా వేయించుకోవాలి. ఇప్పుడు అందులో ఒక 100 గ్రాముల వరకు ఎండుమిర్చిని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని లో ఫ్లేమ్లో నిదానంగా వేయించుకోవాలి. ఇప్పుడు అందులో ఒక అరకప్పు వరకు కరివేపాకును వేసుకోవాలి. అలాగే ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని వీటన్నిటిని కూడా లో ఫ్లేమ్లో నిదానంగా వేయించుకోవాలి. హైలో పెడితే ఎండుమిర్చి మాడిపోతాయండి. అలా కాకుండా లో ఫ్లేమ్లో ఉంచుకొని వీటన్నిటిని వేయించుకోవాలి. అలాగే ఇప్పుడు ఒక 2 రెమ్మల వరకు చింతపండుని వేసుకోవాలి. వేసుకొని ఈ విధంగా పప్పులన్నీ ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఈ ఎండుమిర్చిని చల్లారబెట్టుకోవాలి. పూర్తిగా చల్లారినాక ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఎండుమిర్చిని అందులో వేసుకోవాలి. మొత్తం వేసేసుకోవాలండి. ఇప్పుడు అందులో ఒక 2 స్పూన్ల వరకు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ తక్కువగా ఉంటే మళ్ళీ వేసుకోవచ్చండి. మనం ప్రస్తుతానికి ఒక 2 టీ స్పూన్స్ వరకు సాల్ట్ వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా కొంచెం గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు అందులో ఒక 5-6 ఎల్లిపాయలను వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. అంతే అండి. ఈ విధంగా మనం కారప్పొడిని ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని మార్చిన కారం అని కూడా అంటారు. మనకి ఈ కారప్పొడి వేడి వేడి అన్నంలోకి కానీ ఇడ్లీలోకి కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.